వాస్తవానికి అడవి చెట్లమే మనం. అడవి అంటే మనము దేవుని తెలియని ప్రజలమే. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా అపోస్తలుల కార్యం చక్కటి మాట రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడనే మాటను మనం చూస్తాం అపోస్తలుల కార్యంలో. యేసుక్రీస్తు అందరికీ అంటే ఈ లోకంలో కులమని లేదు, మతమని లేదు, జాతని లేదు, రంగని లేదు. ప్రపంచంలో ఉన్న 700 కోట్ల పైచిలుకు జనాలకి దేవుడు ఏకైక దేవుడై ఉన్నాడు. ఈయన మన దేశం దాటి ఆస్ట్రేలియా అవునండి, ఐరోపా అవునండి, ఏ ఖండం వెళ్ళినా, 7 ఖండాల్లో ఏ ఖండం వెళ్ళినా యేసు ప్రభు పేరు తెలియని వారు ఉండరు. కొన్ని ఊర్లకి, కొన్ని ప్రాంతాలకి కొంతమంది దేవుళ్ళని ఆపాదిస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభుకున్న ఆ మంచి నిర్వచనం ఏంటంటే, ఆ యేసు ప్రభు ప్రతి చోట ఆయన నామము గణపరచబడుతుందని ప్రభు పేట తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న యూనిక్ సింబలు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నారు. ఏంటంటే హెబ్రీయుల దేవుడు. 13వ వచనంలో చూసాం కదా, దేవుడైన తరువాత యెహోవా మోషేతో ఇట్లను, హెబ్రీయుల దేవుడు యెహోవా ఎలా అంటే నేను వీళ్ళ దేవుణ్ణి అని చెప్పాలని దేవుడు ఆశపడ్డాడు. నేను వీళ్ళ దేవుణ్ణి, వీళ్ళని కాబట్టి అప్పటికి వాళ్ళ దేవుడిని సర్వం కలుగజేసిన వాడు ఆయనే. కానీ ఇశ్రాయేల్ పక్షంగా ఒక నిర్దిష్టను కలిగి ఉన్నాడు. ఈరోజు కూడా చాలామంది అనుకుంటారు, అలా మనము మనుషులమే కదండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు అలా మేము మనుషులమే కదా, అంతా ఒకటే కదండి అని అంటారు. కాదు కాదు, ఎలా కాదో చెప్తాను చూడండి. ఇక్కడ ఒక యునిక్ అయిన మాట వాళ్ళకి ప్రత్యేక ఆపాదించారని చెప్పాను కదా. ఒక ప్రత్యేకతను హెబ్రీయులని గురించి చెప్తున్నాడు కదా, ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్తున్నాడు కదా. ఈరోజు కూడా యేసు ప్రభు నమ్ముకున్న నీవు నేను కూడా ప్రత్యేకం. మనం ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? మనం ఎందుకు ప్రత్యేకింపబడిన వారు అనంటే యేసు ప్రభు రక్తం చేత మనం ప్రత్యేకింపబడిన వాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి, చాలా అమూల్యమైన సత్యాలు ఈ వాక్య భాగంలో ఉంటాయి. అయితే వారి దేవుడు ఇలా చూడండి వారి దేవుడు హర్ష కుదురు ఉండరా, ఇలా వచ్చి ఎదరికొచ్చి, నువ్వు కూడా ఇలా ఎదరికొచ్చి రావేరా రా. అయితే వాళ్ళ దేవుడు, జాగ్రత్తగా వినండి, వాళ్ళ దేవుడు మీరు అంటారు, ఇప్పుడు అంటున్నాం కదా, వాళ్ళ దేవుడు అని అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడు. ఈరోజు కూడా ఫలానా హారిక వాళ్ళ దేవుడినండి నేను అని చెప్పించుకోవాలని ఆశ. ఎందుకంటే సార్ అలాగని అందరికీ దేవుడు కాదు, ఆయన దేవుడే. కానీ తమ క్రియలు వారి ద్వారా ప్రచురం అవ్వాలి. జాగ్రత్తగా గమనించండి, వారిలో నుండి ఆయన కార్యాలు బయటపడాలని వారికి ఒక యూనిక్ సెక్షన్ ఇచ్చాడు. అది వారిలో నుండి తన మహిమ చూపించాలని, వారిలో నుండి తన యొక్క శక్తిని, తన బాహుబలమును, ఆయన యొక్క మహోన్నత్వాన్ని చూపించాలని ఆయన ఏమంటాడు సార్, నేను హెబ్రీయుల దేవుణ్ణి, ఫలానా నేను జ్యోతమ్మ దేవుణ్ణి, ఫలానా లక్ష్మి అలా దేవుణ్ణి అయ్యా, నేను రేణుక వాళ్ళ దేవుణ్ణి అని ఎందుకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఎప్పుడు తెలుస్తుంది? ఫలానా మరియమ్మ గారి దేవుణ్ణి నేను, ఫలానా కనకరాజు గారి దేవుణ్ణి నేను ఎప్పుడు తెలుస్తుంది? అందరితో పాటు అందరు సినిమా చూస్తున్నారు, రోడ్డు మీద తెర మీద వేసి రోడ్డు మీద సినిమా చూస్తున్నారు అనుకోండి, నువ్వు కూడా తలక ఎట్టేసి అని అన్నాను అనుకోండి, అబ్బా వీళ్ళ దేవుడు ఎంత గొప్పడండి అని అంటారా? నా మాట గమనించండి. లేదా అందరూ అబద్ధాలు ఆడుతూ వ్యర్థమైన మాటలు రోడ్డు మీద పలికేస్తూ ఉండగా నువ్వు కూడా వారి మధ్యలో ఉండి నువ్వు కూడా పలికేస్తూ ఉంటే, అబ్బా ఇవాళ దేవుడు ప్రత్యేకమైన వాడండి అని అంటారా జనం? ఒక మాట చెప్పండి, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, యేసు ప్రభువే మా దేవుడు, తాళించి యేసు ప్రభువే మా దేవుడు అండి
అని చెప్తున్న మనము మనలో నుండి ఒక ప్రత్యేకతను చూపించాలి. ఇక్కడ హెబ్రీయుల దేవుడు ప్రత్యేకమైన వాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుంది కదా ఈ రాత్రి. హెబ్రీయుల దేవుడు అంటే నీవు కూడా ప్రత్యేకంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీవు కూడా ప్రత్యేకమైన స్థానంలో నిలబడాలని కోరుకుంటున్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటారు, మీరు వారి నుండి వేరై ప్రత్యేకంగా జీవించాలి. వారంటే ఎవరు? లోకానికి నీకు పొత్తుండకూడదు సుమా. విశ్వాసి అవిశ్వాసి పొత్తుండదు. పాలు ఎక్కడదే అని అంటాడు. అంటే ఈ లోకంలో మరి వాళ్ళతో ఉండొద్దా? ఒక మాట చెప్పండి, వాడు ఎక్కడ ఉంటుంది చెప్పండి అమ్మా. తెలీదా వాడు ఎక్కడ ఉంటుందో? నీటిలో ఉంటుంది, కొన్ని సముద్రంలో ఉంటుంది, కొన్ని కాలంలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? నీటిలో ఆ వాటలో నీరు వచ్చేసింది అనుకోండి, అదేమవుద్ది? వాడ నీటిలో ఉంటుంది రైటే, కానీ ఆ నీరు ఎక్కడికి వెళ్దట? వాడలోకి రాదు. లోకం కూడా సముద్రానికి సాదృశ్యంగా ఉంది, కానీ సముద్రంలో నీరు ఎక్కడికి రాదు తెలుసా? వాడలోకి రాదు. వాడలోకి వచ్చిందనుకో ఏమవుతుందో తెలుసా? దెబ్బతో ములుగురుకుంటుంది. ములుగురుకుంటే ఏమవుతుందో తెలుసా? అందులో ఉన్నవాళ్ళు దెబ్బతో చచ్చి ఊరుకుంటారు. కఠినంగా అన్నా కానీ అది కరెక్టే. ఈ మాట ఎందుకు చెప్తున్నా? ప్రత్యేకమైన జీవితంలో నువ్వు రావాలి ప్రియమైన సహోదరి. దేవుడంటే ఈ రాత్రికాల సమయంలో ఏమనుకుంటున్నావు? ప్రత్యేకమైన జీవితం జీవించడానికి నువ్వు నేను కంకణం కట్టుకోవాలి. అలా బ్రతికి చూడు. ఒక్క మాట చెప్తాను, అలా బ్రతికి చూడు. నీ తర్వాత నీ తరం నువ్వు ఆశీర్వదించబడతావు తప్పకుండా. తర్వాత నీ తరమే ఆశీర్వదించబడుతుంది. నీ ద్వారా ఏ సంతతి అయితే కలిగిందో ఆ సంతతి దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజం తెలుసా? అంత మంచి సంతతి కలిగి దేవుడు నేను పిలుస్తాడు తెలుసా? మా కొంతమంది సేవకులు చెప్తూ ఉంటారు, మేమండి ఆ దినాల్లో నుండి సైకిల్ మీద సువార్త చేసామండి. మేమండి ఆ దినాల్లో నుండి ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు ఇచ్చినప్పుడు కాలినడకని వెళ్ళామండి. మేమండి ఆ దినాల్లో నుండి అని చెప్తూ, ఇప్పుడు వాళ్ళ మామగారు వాళ్ళ తాతయ్య అలా చేస్తే ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళందరూ ఎక్కడ తిరుగుతున్నారంటే ఫ్లైట్లో తిరుగుతున్నారు. అంటే ఒక బాహ్య సంబంధమైన ఆశీర్వాదమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక మాట చెప్పండి, నీలో నుండి దేవుని ప్రభావం చూపించాలని ఆశపడుతున్నావా? 12 ఏండ్ల నుండి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. ఆ స్త్రీ మనం మూడు సువార్తల్లోనూ చూస్తాం. మనం 12 ఏండ్ల నుంచి ఒక స్త్రీ అంట రక్తస్రావంతో బాధపడుతూ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందంట. ముట్టుకోగానే ఆయన ప్రభావం ఎవరిలోకి ఆవిడలోకి వెళ్ళిందంట. ఎప్పుడైతే ఆవిడలోకి వెళ్ళిందో, ఎప్పుడైతే ఆవిడలోకి ఆ ప్రభావాన్ని పొందుకుందో, వెంటనే ఆవిడ సాక్షి చెప్తుంది. ఏమని తెలుసా? యేసు ప్రభు నన్ను బాగు చేశాడు అని. ఇంతకుముందు అనేకమైన డాక్టర్స్ దగ్గరికి, అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎన్నో తిప్పలు పడ్డాను, కానీ ఏ రోజు నాడు నాకు బాగా అవ్వలేదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చాను, నా సమస్య తీర్చబడింది అని ఆవిడ చెప్తుంది. అప్పుడు ప్రత్యేకింపబడిన నీవు ఏం చేయాలో తెలుసా? సాక్ష్య రూపంగా బ్రతకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వమంటే కొంతమంది ఏం చెప్తారు తెలుసా? కడుపు నొప్పి వచ్చిందండి రాత్రి, ఇలా చూడండి ఒకసారి నా వైపు, కడుపు నొప్పి బాగా వచ్చిందండి, ఏం చేయాలా అని నేను గోడ వెంక చూశాను. అక్కడ ఒక నీళ్ళు బిందు కనబడింది, వెళ్ళి మంచినీళ్ళు తాగిన ఉంటే ఇంకా ఎక్కువైపోయింది కడుపు నొప్పి. ఈ లోపు హాస్పిటల్కి మా ఆయన ఎక్కడున్నాడని ఫోన్ చేశాను. ఏమండి అది సాక్ష్యం అంటారా? నా మాట జాగ్రత్త. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు గోడ వైపు చూడకపోతే, ఇప్పుడు
నీళ్ళు ఎటున్నాయో చూడకపోతే ఎక్కడ చూస్తావో. పైగా ఆవిడ అంటారు మళ్ళీ, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను, నర్సమ్మ కూడా నన్ను అలాగే చూస్తుంది, నన్ను పట్టించుకోకుండాను. అరగంటకైనా పిలుస్తుంది అనుకున్నాను, 2 గంటలకైనా పిలుస్తుంది అనుకున్నాను, 2 గంటలైంది, 5 గంటలైంది కానీ నన్ను పిలవట్లేదు, అసలు ఏమంటారు ఆవిడ్ని అని నేను సాక్ష్యం చెప్తుంది. కడుపు నొప్పి వచ్చింది, మంచిదే, నేను కాదన్నట్టు తగ్గిస్తా, నువ్వు వెళ్తున్నా, అవన్నీ కాదు చెప్పడం. నువ్వు దేవుడి మీద ఎలా ఆధారపడ్డావో నా మాట జాగ్రత్తగా సాక్ష్యం చెప్పే మనము ఏం చెప్పాలంటే, దేవుని మీద నువ్వు ఎలా ఆధారపడ్డావో, నువ్వు ప్రార్థన ఎలా చేసావో, చేసిన వెంటనే స్వస్థత కార్యం ఎలా జరిగిందో చెప్పాలి. అక్కడ రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆవిడ వచ్చి ఏం చెప్తుంది, 12 సంవత్సరాల బట్టి ఏమేమి జరిగిందో అన్నీ చెప్పిందా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, ఏ మనిషి దగ్గరికి వెళ్ళాను, ఎవరు ఎన్నిసార్లు తిట్టారు నన్ను, అవన్నీ చెప్పిందా? చెప్పలేదు. 12 సంవత్సరాలు బట్టి వెళ్ళాను కరెక్టే, కానీ ఇదేది నన్ను బాగు చేయలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చాను, వెంటనే నేను బాగయ్యాను అనని ఆయన అంటాడు. నాలో నుంచి ఒక ప్రభావం ఎవరిలోకి వెళ్ళిందంట? వస్త్రపు చెంగి ముట్టుకుంటేనే అంత ప్రభావం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తున్నాడు, ఇప్పుడు నీకెంత ప్రభావం ఉండాలి? వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే అంత ఎలుగెత్తి శబ్దం చేస్తూ నా దేవుడు గొప్పవాడండి అని అంత సాక్ష్యం ఇస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు ఈ దినాల్లో. కనురెప్ప పాటైనా ఆయన మూయకుండా, మన దేవుడు ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకడు నిద్రపోడనని చెబుతూ ఒక్క నిమిషమైనా నిన్ను అపాయం కలగకుండా చూసుకుంటున్నాడే. నీ ప్రభావం ఎంతవరకు చూపిస్తున్నావు దేవుడిలో అంటే ఏం చెప్తావు? అసలు దేవుడు ఉన్నాడని నీ ద్వారా 1% ఒక్క మనిషికైనా తెలియపరుస్తున్నావా? మన విశ్వాస జీవితం అంటే ఏమిటి అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట చెప్తుంది చూడండి, మన ద్వారా దేవుని క్రియలు ప్రజలకు వెల్లడవ్వాలి. ఇక్కడ మోషే అదే చేస్తున్నాడు, హెబ్రీయుల దేవుడు అని చెప్పు అంటే, నా ప్రజల్లో నుండి నా కార్యాలు ఎవరితో చెప్తుంది తెలుసా? ఎవరితో చెప్తుంది తెలుసా? బయట జనాంగానికి. ఎవరైతే యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదో, ఎవరంటే యెహోవా ఇష్టం ఉండదో వాళ్ళకి తెలియజేస్తాను. రాహాబు ఒక మాట అంటది, యెహోషువ గ్రంథంలో రాహాబు ఒక మాట అంటది, ఏంటో తెలుసా? మీ దేవుడు, మేము ఇశ్రాయేలు అని ఒక మాట చెప్తాడు ఆయన. చెప్పగానే ఆవిడ ఏమంటది తెలుసా? మీ దేవుడు మిమ్మల్ని గూర్చి చేసిన ఆశ్చర్య కార్యములు మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అంటారు. ఎంత గొప్ప మాట అండి! ఆ ఒక్క మాట ఆవిడ రక్షిస్తా తెలుసా? ఆ ఒక్క మాట తను మరణం అవ్వకుండా, తన జనాంగం మరణం అవ్వకుండా రాహాబు వంశంలో నుండి దేవుడు కనబడతాడు. అక్కడ ఆ రూపమంతా తరతరాలు ఆశ్రయించబడినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి నువ్వంటే ఎవరు అనుకుంటున్నావు? నీకు ఒక యూనిక్ సింబల్ ఉందమ్మా. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు. 10వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను హెబ్రీయుల దేవుడిని అనిపిస్తుంది, నేను ఫలానా సురేష్ వాళ్ళ దేవుడిని అని చెప్తున్నాడు. సురేష్ వాళ్ళ దేవుడు అంటే మిగతా వాళ్ళ దేవుడు కాదని అర్థంగా కాదు. నా మాట జాగ్రత్తగా వినాలి. అయితే వాళ్ళ దేవుడు అట్లే అయితే ఫోన్లే, ఇంకా మాకు అనవసరంలే అని అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దు. దేవుడు ఆయన కృపను నీకు అప్పగిస్తాడని, ఆయన కృపను నీకు అప్పగిస్తాడని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు అంటే నిన్ను నన్ను నడిపించే ప్రధాన కాపరిగా దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో యేసు ప్రభు నీ దేవుడుగా ప్రజలు గుర్తించాలని ఆశపడుతున్నావా? నీ దేవుడుగా యేసు ప్రభు తన యొక్క రూపమును కనపరచాలని ఆశపడుతున్నావా? ఆశపడితే, ఒకవేళ లేకపోతే నీ రూపం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. ఈ రాత్రి నీ రూపం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయి. ఆ మాట, కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగింపులోకి తీసుకొస్తున్నాను. 13వ వచనం చూసాం కదా. ఇప్పుడు 16వ వచనం కాడి నుంచి నేను మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి,
ఆ, ఆ, ఇలా చూడండి, అక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు. ముందు హెబ్రీయుల దేవుడిని అన్నాడు, రెండు నా బలము. ఎవరి బలం అంట? ఎవరి బలం? ఒక మాట చెప్పండి. నేను పోయిన వారం చెప్పాను, దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవుని హస్తం ఎంత గొప్పదో అని చెప్పాను. 4 రోజుల క్రితం అనుకుంటా ఈ మాట నేను చెప్పడం. దేవుని గొప్పతనం చాలా గొప్పదని చెప్తూ, ఆయన హస్తం గొప్పదని చెప్తూ కొన్ని మాటల్లో తెలియపరిచారు కదా. ఇక్కడ నా బలం అన్న దేవుడి బలం ఎంత ఒకసారి చూడాలనుకుంటే ఈ యొక్క విశ్వాన్ని చూస్తే అర్థమవుతుంది దేవుడు ఎంత బలవంతుడో. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తున్నప్పుడు ఆయన ఎదర మందసము పట్టుకుని వస్తూ సముద్రంలో ఒక అడుగు పెట్టారంట, అంతే. ఆరిన నేల కింద రోడ్డు అయిపోయిందంట. ఒక మాట చెప్పండి, మనము ఒకవేళ ఈ టేపు నుంచి ఆ టేపుకి వెళ్ళాలనుకోండి, ఈ టేపు నుంచి ఆ టేపుకి వెళ్ళాలి. ఆ టేపుకి వెళ్ళవలసి వస్తే జరిగే విషయం ఏంటంటే, ఒకవేళ ఆ పక్కన ఈ పక్కనే గట్లు కట్టేసి మనము నీళ్ళు తోడటం మొదలెట్టామనుకోండి, 2 రోజులు పడుతుంది ఆ చిన్న గట్టుకి. మరి ఆరటానికి ఎన్ని రోజులు ఎండ కావాలి? నా మాట ఆలోచించండి, ఎన్ని రోజులు ఎండ కావాలి? ఆయన ఒక్క మాట అన్నాడో లేదో, 6 నెల అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలడు. బైబిల్లో కొంతమంది బలవంతులు ఉన్నారు. శత్రువులో బలవంతుడు ఉన్నాడు గొలియాత్. అయితే ఆ గొలియాతుని చిన్న పిల్లవాడైన దావీదు ఒకే ఒక్క దెబ్బతో, ఒకే ఒక్క రాయితో కొట్టి నేల కూరుస్తాడు. మరి అంత బలవంతుడు కదా. అంటే దేవుని బలం ముందు ఏ బలమో, దేవుని శక్తి ముందు ఏ శక్తి. ఒక్కొక్కసారి మనం చాలాసార్లు చెప్తాం, సర్కార్ ట్రైను చీమని డిస్టర్బ్ చేస్తే చీమ ఎలా అన్నదో నేను బాగా, మానవుడు కూడా ఈరోజు అలాగే చేస్తున్నాడు. దేవుడా ఎక్కడున్నాడు? దేవుడా ఏంటే దేవుడు ఉంటే కార్యాలు చేయడే. 102 జ్వరం వచ్చిందనుకోండి, అప్పుడు అవుతుంది దేవుడు ఎక్కడున్నాడు నీకు కనబడుతుంది. అప్పుడు తెలిస్తే దేవుడు ఎక్కడున్నాడు. చిన్న అనారోగ్య పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు తెలిస్తే దేవుడు ఎక్కడున్నాడు. చాలామంది అనుకుంటారు దేవుడు ఎక్కడున్నాడండి, నా బలమే కండ్ల చూపించేవాళ్ళు ఉంటారు. కానీ ఈ రాత్రిలో దేవుడు అంటున్నాడు, దేవుడు బలవంతుడు. జాగ్రత్త గుర్తుపెట్టు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన బలవంతుడైన దేవుడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. బహుశా 6వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది యెషయా గ్రంథంలో. బలవంతుడైన దేవుడు, బలవంతుడైన నిత్యుడగు తండ్రి మన యేసుప్రభు. ఈ రాత్రి యేసుప్రభు నమ్ముకున్నారంటే చాలామంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ ఏముందలే అని అనుకుంటారు. మనం కొంచెం లైట్గా కనబడవచ్చు, కానీ ఒకరోజు లైట్ కాదు, మనం బరువైన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి. ఆపద వచ్చినప్పుడు తండ్రి అని పిలిచామనుకోండి, నిన్ను దేవుడు చూసినంతగా మరి ఎవరిని చూడడం తెలుసా? నువ్వు యథార్థపరురాలు అయితే, యథార్థవంతురాలు అయితే. ఒక మాట చెప్పనా, మరి బయట కూడా యథార్థవంతులు ఉంటారండి కదండి అని అన్న ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాడు, నీతి అనే వస్త్రము ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళకే వర్తిస్తుంది. చాలామంది బట్టలు పంచి పెడతారు, అన్నదానాలు చేస్తారు, ఎన్నో దానాలు చేస్తారు, రక్తదానం చేస్తారు, కంటి దానం చేస్తారు, పంటి దానం చేస్తారు, ఎన్నో దానాలు ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఒక కవర్ ఉండాలి. ఏంటో తెలుసా? నీతి అని. నీతిమంతుడు ఈ లోకంలో ముల్లోకాలు తిరిగిన ఎవరైనా ఉన్నారనంటే అది యేసు ప్రభు తప్ప మరొకరు. యేసు ప్రభు ఒక మాట, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా? మీరు ఎవరైనా చెప్పగలరా నాలో పాపం ఉందని? ఏ దేవుడు అనలేదండి ఆ మాట, తెలుసా? మీరు చూడండి, ఏ దేవుడు నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా అని అనలేదు. కానీ యేసుప్రభు ఒక్కరే ఆ మాట అన్నాడు. అందుకనే యేసుప్రభు ప్రత్యేకమైన వాడు. ఆయన దేవుని రూపం, ఆయన
దేవుడే అయి ఉండి మనిషికి ఈ లోకానికి వచ్చాడు. అలా అయితే మనిషి కాదు, ఆయన దేవుడే. అలాంటి దేవుణ్ణి ఈ రాత్రి నీ ద్వారా ఆయన కార్యాలు బయటకు రావాలని ఆశపడుతున్నావా? ఆశపడాలని ఉందా? సరే తమ్మి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉండడానికి మనం ఆయత్పరచుకుందాం. అదే రోడ్డు మీద అక్కడ స్టే చేసి ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టామనుకోండి, జనం కుప్పల పిలవవసరం వద్దు, వెళ్ళాలి భోజనాలు పెడతామని చెప్పవసరం వద్దు, పరిగెత్తుకుని ఒక ఆవిడట, ఒక ముసలి ఆవిడ ఆయాసపడుతూ వెళ్తుందంట. అమ్మ 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 అంట, జాగ్రత్తగానండి, అమ్మ అని అంటామంటే పాస్టర్ గారు చూసి పాపం అయ్యో ఈవిడ ఏ బాధపడుతుంది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుందో, పాపం ఆయాసం వస్తున్నట్టుంది, ఇక్కమ్మ నా సైకిల్ ఎక్కు, పూర్వదినాలు నా సైకిల్ ఎక్కు, నేను మిమ్మల్ని దించుతాను, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అన్నాడంట. నా బాబు ఎంత బాగా వచ్చావు బాబా అని చెప్పి పైకి ఒక మాట అంటుందంట. ఏమని అంటుందంటే, రామారావు సినిమా ఇవాళతో లాస్ట్ అంట బాబా, రామారావు సినిమా ఇవాళతో లాస్ట్ అంట, అందుకనే మా వాళ్ళందరూ చూసేశారు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను, నేను కూడా చూసి తరిద్దామని ఈ రోజుతో మారిపోతుందంట బాబా అని అన్నదట. ఆవిడ అన్నదంట, రామారావు సినిమా సంగతి పక్కన పెట్టు, ఇంకొక 10 అడుగులు నువ్వు ఇదే రక్కన వేసావంటే చచ్చూరుకుంటావు మామ అన్నాడట ఆయన. పాపం కోసం ఆవిడ ప్రాణం పోయేంతగా పరిగెత్తేస్తుంది. మరి పరిశుద్ధత కోసం మనం పరిగెత్తుంది. మా అన్నయ్య పరిగెడతాడులే, మా వెనకాలని చూద్దాం, మా అన్నయ్య పరిగెత్తానే, నీళ్ళు ఏమైనా కావాలా, కనీసం నీళ్ళన్నా అడుగుతారనంటే నీళ్ళన్నా కావాలంటారు, కానీ ఇద్దాం, టైం వచ్చినప్పుడు ఇద్దాం, కంగారు పరిగెత్తున్నావా, అది అలా పరిగెత్తాలని. మరి పరిగెత్తటం మంచిదే, కాదనక. అయితే హెబ్రీల దేవుడు అని హెబ్రీల దేవుడు అని నిన్ను పిలుస్తున్నాడు కదా, ఆ జాబితాలో నువ్వు లేకపోతే ఎలాగా? నీలోంటి ప్రచురం అవ్వకపోతే ఎలాగా? కనీసం రోజులో ఒక్కసారన్నా అరే నేను దేవుని పెట్టని అని నీ గుర్తు లేకపోతే ఎలాగా? ఇశ్రాయేలు ప్రజలు పిలుస్తున్నాడు దేవుడు, నేను హెబ్రీ దేవుడు. ఈ రాత్రి నీ దేవుడు నా దేవుడు యేసు ప్రభు పేరట తెలియపరుస్తుంది. ఇంకా చాలా మాటలు ఈ అధ్యాయంలో ఉదయకాలంలో నేను ఒకసారి చూశాను. ప్రభా, ఈ మాటలు దేనికి ఆపాదించాలి, దేనికోసం ప్రభా నువ్వు ఇంత మంచి గ్రంథాన్ని మనిషికి ఇచ్చావు, దేనికోసం ఇంత ప్రేమ కలిగిన గ్రంథము, ఇంత ఒక మనిషిని ఇంతగా ప్రేమించే గ్రంథం అంటూ ఏదీ లేదు ప్రభా, ఇంత మంచి గ్రంథాన్ని నువ్వు ఎలా ఇచ్చావు అని అంటే, దేవుని మనసంతా ఇందులో ఉంటుందని తెలిసి మనం క్షుణ్ణంగా మనసు పెట్టి చదవగలిగితే, పోనీ చదవలేకపోతున్నావు కనీసం వినగలుగుతున్నావా? విను, పోనీ కనీసం వింటే నువ్వు ఆశ్రయించబడతావు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇంకొక మాట చెప్పి, ఆయన ఎలాంటి వాడంట నా బల 16వ మాట చూడండి, నా బలము నీవు, ఒకసారి 16వ వచనం నేను చదువుతున్నాను, నా బలమును నీకు చూపినట్లు భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లు, ఇందుకే నేను నిన్ను, నేను చెప్పిన మాట అర్థమైంది ఇప్పుడు మీకు? ఈ కీవర్డ్, ఈ ఒక్క మాట గురించి నేను చెప్పాలని ఆశపడి నీ ద్వారా అనుకోవాలి. ఒక మాట చెప్తాను. మా అబ్బాయి అన్నాడు మా అబ్బాయి చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోయాడు అనుకుందాం. వెళ్ళిపోయి ఇది నన్ను బట్టి కాదు మా డాడీని బట్టి నాకు కలిగింది అని చెప్పాడు అనుకోండి, నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. దొంగోడు అయిపోయి ఇది నన్ను బట్టి కాదు మా నాన్న బట్టి అన్నాడు అనుకోండి, ఎంత తొక్కపడతాం? రెండు కనపడుతుంది ఇందులో చూడండి. కొంతమంది స్టైల్ ఏమంటే ఇలా ఇస్తారు. అసలు ఈ ట్రెండ్ ఎక్కడ లేని ట్రెండ్ అంతా భలే నేర్చేసుకుంటాం, కానీ ఆయన దేవతత్వము మనలోకి రావాలని మాత్రం కోరుకోం. మిగతా అన్నీ కావాలి. దేవుడు ఆయన చూపించే ప్రక్రియ మాత్రం 0.9లా ఉంటుంది, కానీ
ఆయన నుండి పొందుకునేది అన్నమాట ఎలా ఉండాలంటే 5 MB 6 MB 1000 MB స్పీడ్తో వచ్చేయాలి. ఏంటి ఆశీర్వాదం వేసి ఒక ఆవిడ అంటుంది, ఆశీర్వాదం రావాలని ప్రార్థన చేయండి. ఒకసారి నా మాట విందాం, మూట కింద పడిపోవాలంటే ఆవిడ మీద ఏంటి ఆశీర్వాదం. నేను అనుకున్నాను ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళి కూడా ఏదన్నా చిన్న రాయి ముక్క వేసాడు అనుకోండి, అంత స్పీడ్తో వచ్చింది మీద అడ్డదనుకోండి, ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటుంది అక్కడ. అదే ఆశీర్వాదం కూడా ఒకటేసారి నీ మీద అలా అమాంతంగా దేవుడు వేసాడు అనుకోండి, ఏమవుతాం? ఏమన్నా అలా డల్ అయిపోయినట్టేమా 40 రోజులు బట్టి మమ్మల్ని 40 రోజులు బట్టి 4 మాట్లాడినాం అని 40 రోజులు బట్టి మేము దేవుడిని వెంబడిస్తున్నాము. ఎంత ప్రేమతో వస్తున్నాం, ఎంత అసలు మరి ఛార్జింగ్ అయిపోతున్నట్టుగా ఉంటే కనుక ఈ రాత్రి మీకు ఛార్జింగ్ ఎక్కునుగాక. దేవుని నామ స్తోత్రం చెప్పండి. మీ దానికి సంబంధించిన కరెంటు తప్పకుండా దేవుడు ఇస్తాడు మీకు. మీరు బలవంతులుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైపోద్దిరా బాబు తుపాకు దెబ్బగా దొరకకుండా వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ సమయం ఉంది, కానీ ఒక మాట చెప్పనా, మీరు దేవుని గౌరవిస్తున్నారు చూసారా, ఆ గౌరవాన్ని దేవుడు చూస్తాడు. మీరు దేవుడికి టైం ఇస్తున్నారు కదా, ఆ టయాన్ని దేవుడు చూస్తాడు. ఒకసారి ఆయుష్ ఇమ్మని దేవుడిని అడగగా మరలా ఆయనకి దేవుడు ఆయుష్ని దయచేసాడని ఉంటుంది యెరెమీయా విలాప వాక్యంలో. హిజ్కియా గురించి మరలా నువ్వు యథార్థవంతుడు అయితే దేవుడు నీ కష్టకాలం ముందు ఆదుకోవడానికి ఇష్టపడు. ఎట్టగలగా పట్టగలగా కనపడి నన్ను దీవించే నన్ను ఆశీర్వదించే అని అన్నాడు అనుకోండి, అసలు ఆ తరం వద్దంటారా? మళ్ళా మనమాట నాకు ఇష్టమైన కార్యాలు, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేసి మన హృదయ వాంఛను అడిగితే దేవుడు తప్పకుండా మన వాంఛను తీరుస్తాడు. మంచి వాటి కోసం వాటిని వాడాలి. దావీదు హృదయ వాంఛను తీర్చి తెలిసింది దేవుడు. దావీదు హృదయ వాంఛను తీర్చి దేవుడు ఈ రాత్రి నీ వాంఛను కూడా తీర్చాలని ప్రభు పేట. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క మాట చెప్పి నేను ముగింపులో తీసుకొచ్చేస్తాను. 22వ వచనం చూపుము. చలో చూడండి, చాలు ఒకసారి ఇలా చూడండి. ఒక మాట నా మాట జాగ్రత్త. పిడుగు పడింది అనుకోండి, అక్కడ ఏమవుద్ది? బాగా చెప్పారు. పోయిన మెసేజ్లో నేను అగ్నివర్షం అని చెప్పాను. ఇదే విన్నారు కదా, అగ్నివర్షం కురుస్తుంది అని. అంటే ఇందులో ప్రత్యక్షంగా అగ్ని అని రాయబడదు, కానీ పిడుగులు అని రాయబడుతుంది. పిడుగు పడింది అనుకో ఏమొస్తుంది తెలుసా? మంట వస్తుంది. పిడుగుపడి పశువులు అన్నీ చచ్చిపోయినా కొంతమంది ఎంత దేవుని నుండి దెబ్బలు తగులుతున్నా కానీ అలా కఠినాత్మైపోయి నేను రేపు మారుతానండి, ఎల్లుండి మారుతానండి, అవలెల్లుండి మారుతానండి అని అంటారు. ఏమండి, మీరు మారకపోతే దేవునికి ఏమన్నా నష్టమా? 100 మందిని ఒక్కరిలో నుండి కొన్ని లక్షల మందిని, ఎన్ని కోట్ల మందిని పుట్టించిన దేవుడు, నీ ఒక్కడి వల్ల దేవుడికి ఏమైనా ఒరిగిపోయేది ఉందంటే ఏముండదు. కాకపోతే నువ్వే నష్టపోతావు, నువ్వే బాధపడతావు అనే బాధ. రేపు పొద్దున్న నీ ఆత్మ చూస్తూ దేవుడు చూస్తూ ఉండగా నరకానికి వెళ్ళిపోతుంది అనుకో, అయ్యో నా రూపంలో నా చేతితో నేను చెక్కబడిన మనిషి వెళ్ళిపోతున్నాడే. ఈ మనిషి ఒక్క మాట వినుంటే ఎంత బాగుండు. తను కళ్ళ ముందున్నదే శాశ్వతం అని అనుకుని, తన కళ్ళ ముందున్నదే ఈ మనము అనుభవించేది అనుకుని ఒక్క మాట నా ఆత్మకు ఒక్కసారి
సమయం ఇస్తే, ఒక్కసారి అవకాశం ఇస్తే, నేను వారిలోనికి వెళ్ళి వారు నా ప్రజలై ఉంటారు కదా అని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక సైంటిస్టులు చెప్తున్నారు, భూమట ఎప్పుడు ఏ క్షణాన్న ఒకటేసారి బాంబు బ్లాస్ట్ అయినట్టు పేలిపోయే ఛాన్స్ ఉంటుందట. అంటే అంత రూపం వచ్చేస్తుందట. ఒక మాట చెప్తున్నాను, నాగసాకి అనే ప్రాంతం మీద అమెరికా వాళ్ళు బాంబు వేశారు. నాగసాకి అనే ప్రాంతం మీద వేస్తే ఇప్పటికి ఇలా చూడండి, ఇప్పటికి ఒక గడ్డి మొక్క కూడా మొలవు, తెలుసండి. గడ్డి మన గరికి పెంచి ఉంటుంది కదా, అలాంటి మొక్క కూడా కాదు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంగవైకల్యం చేత ఉంటారు, పక్కగా అయిపోయి కరువు విలయతాండం చేస్తూ ఉంటుంది. ఒకే ఒక్క బాంబుకి, అణుబాంబు అంటారు దాన్ని. అలాంటి బాంబులు ప్రతి దేశం దాచిపెట్టుకుని ఉంచుకుంది. ఒక్కసారి కనుక యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందనుకోండి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేసుకుంటూ పోతారంటాడు. పోయినప్పుడు అప్పుడు అనిపిస్తుంది నాకు, దేవుని వాక్యం ఎంత యథార్థమైంది. ఒక్క బాంబుకి అంత విచ్ఛిన్నం అయిపోతే ఎన్నో వందల బాంబులు, ఎన్నో వేల బాంబులు ఉన్నాయి ఒక్కొక్కళ్ళ దగ్గర. జాగ్రత్త పెట్టు. మా దేశం ఏమైనా అన్నారా, మీ దేశం మీద వేసేస్తారు. మీ దేశం మమ్మల్ని ఏమైనా అన్నదా? అలా ఉంది. చూడండి, ఇంట్లోనే పడట్లేదు, దేశం దాకా పోయారు. ఒక ఇంట్లో ఆ తల్లి మాట పిల్ల వినదో, పిల్ల మాట తల్లి వినదో అన్నట్టుగా తయారైపోయింది నేటి ప్రస్తుత దినాలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి గైడ్ లైన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మోషే దగ్గరికి వెళ్ళండి, గైడ్ లైన్స్ అతను ఇస్తాడు. ఇదిగో మనం ఇలా వెళ్తే కానాను దేశం వెళ్తాం, కానాను ప్రాంతం వెళ్తాము. నా మాట జాగ్రత్త. 3 మాటలు తెలుసుకున్నాం మనం. ఒకటి చెప్పండి, చెప్పాలి. మీరు చెప్పకపోతే మీరు అలాగే ఉంటారు, నేను అలాగే ఉంటాను. అది వెరీ గుడ్. పాస్టర్ గారు చెప్పారు, మీరు చెప్తారేమని నేను ఆశపడ్డాను. మొట్టమొదటిది మన ధ్యానం చేసిన కాడి నుంచి హెబ్రీల దేవుడును నేను అని అన్నాడు. 2 నా బలమును చూపిస్తాను అన్నాడు. 3 పిడుగులతో అగ్నిని కురిపించినప్పుడు ఆ నివాసులందరి మీద ఎట్టి పరిస్థితులు కలిగి ఉన్నదో వాటన్నిటి నుండి ఇశ్రాయేలు ప్రజలు తప్పించబడ్డాడని మనం తెలుసుకుందాం. ఈ 3 విషయాల్లో మనం ఏ కోవలో ఉన్నామో మనల్ని మనం పరీక్షించుకుని